బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లికి చెందిన సౌమ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉన్నత చదువుల కోసం 2022 ఆగస్టు 17న అమెరికాకు వెళ్లిన సౌమ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. కూరగాయలు తెచ్చేందుకు కాలినడకన వెళ్తున్న సమయంలో ఆమెను వెనక నుంచి కారు ఢీకొనడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సౌమ్య మృతి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం సౌమ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. నేను సీఎం గారికి కంప్లీట్ రెండు పంపిణీ రిటర్ను వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. ఇంకా మనం స్పీడప్ చేయాలంటే ఇంకేమైనా మంత్రి గారికి ఇట్లా అని చెప్పాలా? ఏం లేదు సార్, మనం ఈ రోజు ఢిల్లీకి మన ఇండియన్ కన్సులేట్కి రాస్తున్నాము. సాయంత్రం వరకు మీకు కాపీ పెడతాను. రాయండి, మేము అవసరం ఉంటే ఫోన్ చేయమంటే నేను కూడా చేస్తాను. కొంచెం తొందర ప్రాసెస్ అయ్యండి. యాదగిరిపల్లిలో సౌమ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. అమెరికా నుంచి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ పంపించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఆమె కుటుంబానికి అండగా ఉండే సమయంలో ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్ల సౌమ్య గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు సౌమ్య గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువులు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో సౌమ్య ఆమె మరణవార్త ఏంటో నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.